అందరూ లేచి నిలబడి మరి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పైన కింద. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక మారు అది కోరికలు నెరవేరిన సందర్భంలో వస్తున్న గుండె చప్పుడు, చప్పట్ల ధ్వానాల మధ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా సేవలు అందిస్తున్న జేఎన్జేహెచ్ఎస్ పెద్దలు వంశీ శ్రీనివాస్ గారి స్పందన. గత 20 సంవత్సరాలుగా ఈ క్షణం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ క్షణాన్ని మనకి అందించినటువంటి కేవలం జర్నలిస్టులే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన సొసైటీ విషయంలో ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్ దృక్పథంతోనూ ప్రోయాక్టివ్ అప్రోచ్తో ఈ స్థాయికి తీసుకొచ్చడంలో కీలక పాత్ర వహించినటువంటి రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ సొసైటీ పుట్టుక నుంచి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించి మనం ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మంచి జరుగుతుంది, కంగారు పడకండి అని చెప్పి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి వెన్నంటుండే మనందరి పెద్ద దిక్కు శ్రీ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ ప్రాసెస్లో ఫస్ట్ నుంచి కూడా మనకి సపోర్ట్ చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్న అమర్ గారికి, అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు మనందరికీ తెలుసు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు కూడా మనందరం ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. పొన్నం ప్రభాకర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారం. మా సొసైటీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాల్లో నేను ఐ ట్రై టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అండ్ మై సొసైటీస్ వ్యూస్ అండి. మనం ఇక్కడున్న జర్నలిస్టులో అనేక మంది కనీసం మినిమం ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ళు సార్, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన మేము కవర్ చేసినటువంటి ఆపర్చునిటీ ఉండే అప్పుడు. అయితే 2 రకాలుగా ముఖ్యమంత్రుల్ని మేము మాట్లాడుకున్నప్పుడు మేము డివైడ్ చేసుకుంటాము. ఒక ముఖ్యమంత్రి పదవి దొరికినందుకు అవతల వ్యక్తికి నేను ఏదన్నా సాయం చేస్తే నాకేంటి బెనిఫిట్ అని చూసుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయితే గనక, ముఖ్యమంత్రి పదవి అవకాశంగా తీసుకుని మనం ఎదుటి వాళ్ళకి ఏం మేలు చేయగలుగుతాం, మనకి ఈ అవకాశం వచ్చింది అనుకున్న వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు మాకు. అది ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70 ఎకరాలు ఇవ్వడం జరిగింది అలాట్మెంట్. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. ఇంకొక మా జర్నలిస్టుల విషయంలో ఒక పెక్యులర్ సిచ్యుయేషన్ ఏంటంటే, నేను చెప్పిన మొదటి కేటగిరీ వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్, మేనేజ్మెంట్ ఏం చెప్తే అది రాస్తారు కదా, మనం అటు చూస్తే సరిపోతుందిలే వీళ్ళదేముంది అనుకుని చాలామంది ఆలోచిస్తే, వీళ్ళు పాపం ఎంప్లాయీస్, వాళ్ళు చెప్పిందే చేస్తారు తప్ప వీళ్ళకేమి వ్యక్తిగతంగా ఏముంటాయి, వీళ్ళకి కావాల్సినటువంటి వెల్ఫేర్ని మనం చూసుకుందాం అనుకున్న ముఖ్యమంత్రులు కూడా మీరిద్దరిని మేము డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాం సార్. అంతేకాకుండా మేము ఎన్నో 2008 నుంచి అంతకు ముందు నుంచి కూడా పాటుపడ్డాము. 2008 నుంచి అన్ఫార్చునేట్లీ కోర్టులో పడినప్పుడు, బైఫర్కేషన్ వస్తున్నప్పుడు కూడా ఎంతో ఛాంపియన్ అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రులందరి దగ్గరికి కూడా మేము వెళ్ళి అడిగినాము, ఇదేదో మీరు తొందరగా చేస్తే బాగుంటుంది కదా అని. మా దగ్గర అప్పుడు మీరు అర్జెంటుగా డబ్బులు కట్టండి అంటే మేము 12,33,00,000 కట్టినాము. అప్పట్లోనే 2 లక్షల రూపాయలు. కొంతమంది భార్యలు పుస్తలతాళ్ళు కూడా మార్టిగేజ్ చేసి కట్టినారు సార్. అయినా కూడా గవర్నమెంట్ తర్వాత బైఫర్కేషన్ తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ సొసైటీని ఎలా డీస్టెబిలైజ్ చేయాలి, లేకపోతే ఈ సొసైటీకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ని ఎలా క్యాన్సిల్ చేయాలి మనం. సో అక్కడి నుంచి ఏంటంటే దానికి అనుగుణంగా ఉండడం కోసం ఒక రంగుల కళ చూపెట్టడాలు ఇవన్నీ కూడా జరిగినాయి. 2017లో ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఫైల్ తీసుకురమ్మంటేనే మేము తీసుకెళ్లి సంతకం పెట్టించుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఒక గవర్నెన్స్ అన్నది, ఫైల్ సర్క్యులేషన్ అన్నది నేను ఎందుకన్నది మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. అయితే అప్పటి నుంచి కూడా దీన్ని ఏదోలాగా దీన్ని అలాట్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా
మేము లీగల్ గాను అలాగే కొంతమంది సభ్యులు సహనం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక మార్గంలో మిమ్మల్ని అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం కూడా జరిగింది, మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ రోజు ఒక మాట ఇచ్చారు, నేను మేనిఫెస్టోలో పెడతానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే మీ అందరూ మీకు సతీ లీలావతి అని ఒక సినిమా వచ్చింది, ఒక 2 నిమిషాలు చెప్తాను సార్, మీరు ఏమనుకోవద్దు టైం తీసుకుంటున్నానని. అందులో ఏంటంటే కమల్ హాసన్ వాళ్ళ ఫ్రెండ్ భార్య నా భర్త రావట్లేదు ఇంటికి, దసరా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్తాడనమాట, పర్వాలేదు దీపావళికి వచ్చేస్తాడులేమ్మా అని. అరే దీపావళికి రాలేదన్నా అంటే ఒకవేళ రాపోతుంటే అయితే సంక్రాంతి ఉంది కదా అంటాడు అనమాట. అట్లాగా అనేక సంక్రాంతులు, అనేక దీపావళులు, అనేక దసరాలు, అనేక ఉగాదులు వెళ్ళిపోయినాయి తప్ప మా అంశం అట్లాగే ఉండిపోయింది సార్ అప్పట్లో. అయితే చివరి దశకు వచ్చేటప్పటికి ఏమైందంటే, ఎందుకు ఇవ్వాలి, నాకు వ్యతిరేకంగా రాసేటప్పుడు మేము బరాబర్ ఇవ్వము, ఇవ్వను కాక ఇవ్వనన్న స్థాయికి ఆ అంశం వెళ్ళిపోయింది. అయితే ఈరోజు నేను ఈ సభాముఖంగా వాళ్ళకి చాలా వినమ్రతతో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో వాళ్ళ సొంత పార్టీ పత్రికలైనటువంటి 2 పత్రికలు, ఇంగ్లీష్ తెలుగు పత్రికలకు సంబంధించిన అనేక మంది జర్నలిస్టులు కూడా ఈరోజు ఈ బెనిఫిట్ని పొందుతున్నారు సార్. వాళ్ళకి ఈ బెనిఫిట్ని ఆయన చెప్పిన పారామీటర్ తోటి డినై చేయడం అయితే జరగదు సార్. ఈ ప్రజాప్రభుత్వంలో భాగంగా జరిగివే సార్ అవి. అవును సార్, అంటే నేను ఆ నేమ్స్ అవి తీసుకోదలుచుకోలేదు. సో ఆ తర్వాత ఎన్నికలు మనకి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఒక నాయకుడు ఒక సమస్యను నేను పరిష్కరించాలన్న ఒక ఇంటెన్షన్ ఉంటే మార్గం అదే దొరుకుతుంది. ఫస్ట్ 1 వీక్ 10 డేస్లోనే మేము వెళ్ళి కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు, అందరికీ నేను 100 రోజులు ప్రణాళిక పెట్టినప్పుడు మీ సమస్య పరిష్కారాన్ని కనుగొనడానికి కూడా నేను ఈ 100 రోజుల్లో ఒక మార్గాన్ని నేను కనుక్కుంటానని చెప్పినారు. వితిన్ 100 డేస్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేయడమే కాకుండా ఆయనకి ఈ బాధ్యతను అప్పగించారు. తర్వాత మళ్ళీ మేము కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు, ఇద్దరు శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టరు అండ్ మన మీడియా అకాడమీ చైర్మన్ వాళ్ళిద్దరూ వస్తే నేను ఒక్క నిమిషంలో వాళ్ళ ఒక సొల్యూషన్ పట్టుకొస్తే నేను సంతకం చేసి పెడతానని చెప్పినారు. నేను ఇందాక చెప్పిన గవర్నెన్స్ గురించి, ప్రాసెస్ గురించి, ఫైల్ సర్క్యులేషన్ అన్నది ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళడం కాదు, అది ఒక రొటీన్ ప్రాసెస్ అని నమ్మిన ప్రభుత్వం కాబట్టే అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్క నిమిషంలోనే ఆ సంతకం పెట్టి మనకి ఈరోజు ఇంత ఆనందంగా మనం ఉండడంలో ఆయన ఇట్స్ ఎన్ ఎమోషనల్ మూమెంట్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మీకు రుణపడి ఉంటాం సార్. అయితే ఆఖరిగా సార్ మీకు తెలుసు 2008లో మేము డబ్బులు కట్టిన తర్వాత ఒక డెవలప్మెంట్ చేయాలంటే లేఅవుట్కి అయ్యి ఖర్చు ఎంత ఉంటుందో 16 ఏళ్ళు దాటింది కాబట్టి ఈరోజు ఎంత ఉంటుంది అన్నది మీకు అంటే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇది కాదు. అట్లాగే మాకు ఒక దురదృష్టం ఏంటంటే, ఒక స్థలంలో చాలా ఎక్కువ 4 లక్షల క్యూబిక్ మీటర్స్ రాక్ ఉంది సార్. అప్పుడు కూడా ఏంటంటే ఒక బ్యూరోక్రాటిక్ దానికి మేము కొంత బలవడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ ఇస్తే గనక మనతో పాటు ఇస్తే వీళ్ళు ఒక అంతస్తు కడితే మళ్ళీ మన మీద పేపర్లో రాస్తారు, ఫోటోలు తీసుకెళ్ళి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు మమ్మల్ని ఎక్కడో వేరే చోట ఇవ్వడం జరిగింది. సో మేము కొంత అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది సార్. మీరు ఇదే పెద్ద మనసు చూపెట్టుకుని ఈ లేఅవుట్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇతర ప్రొసీజరల్ ఇష్యూస్లో కానీ, అంటే ఎక్కడ మేము, ఎందుకంటే సార్ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి సార్. ఈవెన్ ఉద్యోగాల్లో కూడా మీగర్ శాలరీ సార్. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే ఒక 70 మంది దాకా చనిపోవడం జరిగింది సార్. సో ఈ ఆర్థిక లిమిటేషన్స్ అసక్తతను మీరు దృష్టిలో పెట్టుకుని మాకు తప్పనిసరిగా మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే మనిషి ఆశాజీవి, ఇచ్చిందంత తృప్తి పడకుండా ఇంకొంత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది అని నిరూపిస్తున్నారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి పూట.